తిరుపతి జిల్లా వెంకటగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు మహిళా ప్రజాప్రతినిధులు మహిళలు సమాజానికి చేస్తున్న సేవను కొనియాడారు. అంతేకాకుండా ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుకు రాణించాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు రకాల క్రీడా పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మనం ముందుంటున్నాము. సమాజంలో కానీ ఒక విద్య కానీ వైద్యం కానీ అంతరిక్షంలోకి వెళ్ళడం కానీ సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కూడా మహిళలకు ప్రత్యేక గుర్తింపు అనేది మనం ఏర్పరచుకున్నాము. ఈ ప్రత్యేక గుర్తింపుని ఇలాగే ఉంచుకోవాలి. ఎందుకంటే మహిళలు ఎందులోనూ తక్కువ కాదు, ఎందులోనూ తీసుకోరు. ప్రతి ఒక్క దాంట్లో మనం ముందుంటున్నాము. మన మొట్టమొదట ప్రధాని అయిన మహిళ కూడా ఒక మహిళే. తర్వాత మన భారతదేశాన్ని చరిత్ర తిరగ రాసింది కూడా రాణి రుద్రమదేవి ఒక మహిళనే. అంతరిక్షంలోకి వెళ్ళింది మొట్టమొదటి మహిళ కల్పన చావ్లా మహిళనే. ఇలా తీసుకుంటూ పోతే ఎన్నింటిలోనూ మనం ఎన్ని రంగాల్లోనూ మనం ముందుంటున్నాము. మన వెంకటగిరి మున్సిపాలిటీ అయిన తర్వాత ఫస్ట్ మహిళ మన దొంతు శారదమ్మ గారే మున్సిపల్ చైర్పర్సన్ అయింది కూడా మహిళనే. మన మధ్యలోనే ఉంటున్నాము. మనం ఎవరినో మనం తీసుకొని రావక్కర్లేదు. ఎందుకంటే మనకు మనమే సాటి, మనం ఎందులోనూ తీసుకోము. సో కాబట్టి మహిళా సాధికారత అనేది ఇప్పుడు చెప్పిన విధంగా మహిళలు చదువుకోవాలా, మనకు విద్యని జ్ఞానాన్ని పంచివ్వాలా. ఎందుకంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము. విద్య అనేది ఉంటే మనం మంచి చెడుకి తేడా తెలుసుకుంటాము. ఏది మంచి ఏది చెడు అనేది మన పిల్లలకు కూడా నేర్పిస్తాము. ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మన పిల్లలకు కూడా మంచి చదువుని ఇవ్వాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలా. వాళ్ళు ఎప్పుడైతే అర్ధరాత్రిలో ఒక్కరు గాంధీ చెప్పిన స్వరాజ్యం అనేది అర్ధరాత్రి ఒక అమ్మాయి అనేది అర్ధరాత్రి 12 గంటలకి తిరుగుతారు. అప్పుడే మనకు సాధికారత వచ్చిందని చెప్పుకుంటాము. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళామే అనుకో, వెళ్ళిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఈ ప్రశ్నలే. ఒక మహిళని స్వేచ్ఛగా వదిలి ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏదో ఒకటి సాధించడానికి అనేది వెళ్తుంది అనేది అర్థం కాదు. మనల్ని ఒక మంచి పని చేసి అప్రిషియేట్ చేసే వాళ్ళే లేరు. ఎందుకంటే చాలా ఇళ్లలో చూస్తున్నాము, ఎక్కడైతే ఆడవాళ్ళు స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే విధంగా, అదేవిధంగా భోగ భాగ్యాలు మీ ఇంట్లో యువతిల్లాలంటే ఆ మహిళ సుఖంగా ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అనేది కూడా శాస్త్రం కూడా చెప్తా ఉంది. ఏ ఇంట్లో స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పని కూడా శాస్త్రం చెప్తా ఉంటారు. కాబట్టి దీనిలో మీరు ఎక్కడా కూడా తక్కువ లేదని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా ఇంతకు ముందు రిటైర్ అయితే వాళ్ళకి 1,70,000 ఇచ్చేది. ఈరోజు 2,25,000 రూపాయలు నిన్నే మన ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మహిళలు త్వరలో ప్రతి జిల్లాలో ఎక్కడైనా తిరగాలంటే ఆర్టీసీ పాసులు కూడా మహిళలకు తొందరగా ఇవ్వబోతామని చెప్పడం తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో మీరు ఎక్కడైనా తిరగచ్చు, ఉచితంగానే పాసులు ఇస్తున్నాం. కాబట్టి మనం ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి అది కూడా త్వరలో ఇస్తా ఉన్నాం. మొన్ననే మీకు సిలిండర్లు 97 లక్షల సిలిండర్లు మీకు ఉచితంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇది మీకు గుర్తుందమ్మా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ కనెక్షన్స్ 97 లక్షల కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి మహిళల్ని మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా చూస్తూ ఉంటాడు. అందరికీ మగవాళ్ళకి సమానం చెప్తా ఉంటాడు. కాబట్టి ముఖ్యమంత్రికి మీ మీద ఉన్నటువంటి ప్రేమ మా మీద కూడా లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కష్టపడి మాతో గెలిపించారు. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఏ పని కావాలన్నా నేరుగా ఇంటికి వచ్చి మీ అన్నదమ్ముడులా. ఉదాహరణలు ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. అట్లాంటి ఆయన 3 సార్లు గెలుపు విజయం వెనక 2 ఆడవాళ్ళు ఉన్నారు. ఒకరు కూతురు, ఒకరు భార్య. ఏ రకంగా కష్టపడ్డారంటే ఆయనకు ఆరోగ్యం కొంచెం సహకరించకపోయినా కూడా అహర్నిశలు
2 భాగాలు చేసుకొని వెంకటగిరి నియోజకవర్గాన్ని రాపూర్ పక్కంతా భార్య, వెంకటగిరి టౌన్, డక్కిలి, బాలాయపల్లి మండలాలు వచ్చి కుమార్తె తిరుగుతూ, అదే రకంగా టౌన్లో ఉండే ప్రతి యువతకి, మహిళకి అంటే విద్యార్థులకి అందరికి కూడా ఆ అమ్మాయి భరోసా కల్పిస్తూ వెంకటగిరిలో మంచి స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ తగిన ఈ కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో చేనేతల మీద అటు టాటా వాళ్ళతో కానీ ఇటు రిలయన్స్ అటు వాళ్ళతో అంతా కూడా సంప్రదింపులు జరుపుతూ అంతర్జాతీయంగా దాని మార్కెటింగ్ ఏ రకంగా చేయాలి అనే విషయం మీద మన ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంది అమ్మాయి. ఎందుకంటే వెంకటగిరి మీద ఉండే ప్రేమ అటువంటిది ఆ కుటుంబానికి. ఎందుకంటే 3 సార్లు మీరు ఏకజాధిపత్యంగా గెలిపించారు వెంకటగిరి మహిళలైతే, వెంకటగిరి ప్రజలైతే. అందుకని వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఆయన అందుబాటులో ఉంటాడు. అదే రకంగా ముఖ్యంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక 5 మంది ఆడవాళ్ళు వచ్చి ఒక సమస్య కానీ చెప్పారంటే అది పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి ముందు వాళ్ళ కార్యక్రమాన్ని ముందు చూడండి, వాళ్ళ సమస్యలని చెప్పి అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పగలిగిన ఏకైక వ్యక్తి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు. అదే రకంగా మీ అందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వారిని ఎప్పుడైనా సరే మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.